ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటాము. మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ నేను స్టాక్ పెట్టుకుంటానండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఏదైనా సరే అవి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఇలా లవంగాలు ఉంటాయి కదా, మరీ ఎక్కువ ఉంటేమో కొంచెం ఎక్కువ లవంగాలు వేసుకోండి. లేదు కొంచెమే అంటే డ్రై ఫ్రూట్స్ కొన్నే ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలాగా దాంట్లో ఒక 3-4 అలాగ వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక డబ్బాలో అయితే, ఇదైతే నాకు ముందే డబ్బా వచ్చింది, విడిగా నేను ఇలాగే తీసుకున్నాను, కాయలు తీసుకోకుండా పగలగొట్టినవే తీసుకున్నాను. ఇలా మూత పెట్టేసి ఇవైతే ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ఇలా పోసి పెట్టుకుని ఇట్లా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎక్కువ రోజులైతే స్టాక్ ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.